హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం గోరుచిక్కుడు ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్గా బాణీలో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక కొంచెం జీరా అండ్ కొంచెం మినప్పప్పు అండ్ కొంచెం శనగపప్పు అండ్ కొంచెం ఆవాలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని అవి బాగా ఫ్రై అయ్యాక మనం ఎండుమిర్చి వేసుకుందాం. ఇప్పుడు ఒక 2 ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేశాక కొంచెం కరివేపాకు వేసుకుందాం. మనకు పోపు ఫ్రై అయ్యాక 1 కప్ ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఇది గోల్డెన్ కలర్లోకి రావాలి. కొంచెం ఆనియన్ గోల్డెన్ కలర్లోకి వచ్చాయి కాబట్టి 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అండ్ ఆనియన్ కొంచెం ఫాస్ట్గా వేగడానికి మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇందులో ఇప్పుడు మన ఆనియన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా ఫ్రై అయ్యాక అందులోకే కొంచెం మనం ఫస్ట్గా ఉడకపెట్టి చిక్కుడు తొక్కలన్నీ తీసేసుకున్నాయి కదా, అది 1 కప్ వేసుకుందాం. ఇందులో పీచు తీసుకుంటేనే బాగుంటుంది, లేకపోతే తినలేము కూడా మనం దాన్ని. అందుకని నేను ఫస్ట్ ఉప్పు వేయకుండానే నీళ్ళల్లో వేసి బాగా ఉడకబెట్టేసుకున్నాను. ఉడకబెట్టాక అది వస్తుంది. అండ్ ఇప్పుడు 2 స్పూన్స్ కారం వేసుకున్నాను, 1 స్పూన్ పసుపు అండ్ సరిపడా సాల్ట్. ఎందుకంటే నేను ఫస్ట్లో వేసాను కాబట్టి ఇప్పుడు సరిపడా సాల్ట్ మట్టుగా వేసుకున్నాను. అండ్ చివరి ఆఖరిలో కొబ్బరి పొడి మంచి టేస్ట్ వస్తుంది. అంతే, ఇంక మన రెసిపీ రెడీ అయినట్టే. అందరూ దీన్ని ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్